రాష్ట్రంలో శ్రీకృష్ణుని జన్మాష్టమి వేడుకలు ఘనంగా జరిగాయి. ముద్దులొలికే చిన్ని కృష్ణుడు గోపికల వేషధారణలో చిన్నారులు ఆకట్టుకున్నారు. ఉట్టి ఉత్సవంలో యువతీ యువకులు ఉత్సాహంగా పాల్గొన్నారు. దేవాలయాలన్నీ భక్తులతో కిటకిటలాడాయి. శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు కన్నుల పండువగా జరిగాయి. వరంగల్ జిల్లా భూపాలపల్లిలో ఓ ప్రైవేటు పాఠశాలలో శ్రీకృష్ణుడు గోపిక వేషధారణలో చిన్నారులు అలరించారు. కేరింతలు విన్యాసాల మధ్య ఉట్టి పగులగొట్టి వేడుకలు జరుపుకున్నారు. ఖమ్మంలో చిన్ని కృష్ణుడి వేషధారణలు అలరించాయి. నగరంలోని శ్రీకృష్ణ మందిరంలో యువతీ యువకుల దాండియా నృత్యం ఆకట్టుకుంది. దేవాలయాలన్నీ భక్తులతో కలకలలాడాయి. నిజామాబాద్ లో జన్మాష్టమి ఉత్సవాల్లో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. మార్కండేయ మందిరంలో సంస్కార భారతి ఇందూరు ఆధ్వర్యంలో బాలగోకులం పోటీలను నిర్వహించారు. రాధాకృష్ణుల వేషధారణలతో చిన్నారులు అలరించారు. పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేశారు. సంగారెడ్డిలో జరిగిన వేడుకల్లో కుటుంబ సమేతంగా పాల్గొన్న ప్రభుత్వ విప్ తూర్పు జయప్రకాష్ రెడ్డి స్వయంగా ఉట్టి కొట్టారు. కార్యకర్తలతో కలిసి నృత్యాలు చేశారు. శ్రీకాకుళంలో కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా జరిపారు. చిన్ని కృష్ణుడు గోపికల వేషధారణతో చిన్నారులు ఆకట్టుకున్నారు. విజయనగరంలో బొమ్మల కొలువులు అలరించాయి. రాజమండ్రిలో ఇస్కాన్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున శ్రీకృష్ణుడి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. తిరుపతి ఇస్కాన్ ఆలయంలో గోకులాష్టమి వేడుకలు ఉట్ల మహోత్సవం సందడిగా సాగింది. కృష్ణాష్టమిని పురస్కరించుకుని బంజారాహిల్స్ లోని స్వయంభూ శ్రీ లక్ష్మీ నరసింహ క్షేత్రంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. 108 కలశాలతో శాస్త్రోక్తంగా అభిషేకం చేశారు. వివిధ ప్రాంతాల నుంచి తీసుకొచ్చిన పుష్పాలతో చేసిన పుష్పాభిషేకం భక్తులను తన్మయత్వంలో ముంచెత్తింది. జంట నగరాల నుంచే కాకుండా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు ఈ వేడుకల్లో పాలుపంచుకున్నారు. आनंद चिन्मय रस प्रतिभाविताभिः यं श्याम सुंदरमचिन्त गुणस्वरूपम् हरे राम हरे राम 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 हरे हरे 108 కలశాలతో అభిషేకం, అన్ని రకాల పూలతో స్వామికి సేవ చేయడం చాలా బాగా అనిపించింది. ఇప్పుడు జూలాను కీర్తన ఎస్పెషల్లీ చాలా బాగుంది. అందరినీ ఇన్వాల్వ్ చేయడం ఇంకా బాగుంది. కృష్ణ గురించి చెప్పడం, జన్మ ఎలా తీసుకున్నారు కృష్ణుడు అని చెప్పడం కూడా చాలా బాగుంది.